సేనంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో చాలా రకాల ఆస్పెక్ట్లు ఉన్నాయి. దీంట్లో యాక్చువల్లీ తెలంగాణ కల్చర్ మెయిన్లీ డిపీట్ చేస్తూ దీంట్లో ఇమేజెస్ యూజ్ చేస్తున్నాం. ఏంటంటే కాకతీయ తోరణము, దాని తర్వాత చార్మినార్, తర్వాత అశోక సింబల్ కూడా యూజ్ చేసినాము. అది అశోక అంటే నేషనల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఈ అంటే మన తెలంగాణ